శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 21వ నామమైన కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇదంతా కూడాను ఒక్క నామమే, విభజించి పారాయణ చెయ్యరాదు. ఈ నామానికి అర్థం ఏమిటంటే, గుత్తిగా కూర్చిన కదంబ పుష్పములను తన చెవులపై అలంకరించుకొని శోభాయమానంగా విరాజిల్లుతున్న తల్లి అని అర్థం. జగన్మాత లలితా త్రిపుర సుందరి అమ్మవారిని కదంబవన సంచారిణి అని కూడా అంటూ ఉంటారు కదా. కదంబ పుష్పములంటే ఆ తల్లికి అమితమైన ప్రీతి. ఈ కదంబ పుష్పములనే కడిమి పుష్పములు లేదా నీప పుష్పములు అని కూడా అంటూ ఉంటారు. అమ్మ ధరించినది ఒక పుష్పాన్ని కాదట, కొన్ని పూలు కలిగిన గుత్తినే ధరించిందట ఆవిడ. అంత గుత్తిని ధరించింది అంటే ఆ కర్ణాలు ఎంత విశాలంగా ఉన్నాయో, ఎంత దృఢంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది కదా. మరి అంత పెద్ద చెవులు కలిగిన తల్లి తన బిడ్డలమైన మనము అమ్మా అని ఆర్తిగా పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. వచ్చి రాని మాటలు చెప్పే పిల్లవాడిని చూసి తల్లి ఎంతగా మురిసిపోతుందో, అదే విధముగా ఆ జగన్మాత కూడా మనం చెప్పే ఊసుల కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. మరి ఆమె అమ్మలకే అమ్మ కదా. చాలా మంది పూజాది కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు, స్తోత్రపారాయణ చేస్తూ ఉంటారు, కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు, ఆమెను గురించిన ప్రవచనాలను కూడా వింటూ ఉంటారు. కానీ విగ్రహాన్ని మాత్రం అమ్మగా భావన చెయ్యరు. మనం అర్చన చేస్తున్నది లోహపు విగ్రహానికి కాదు, సాక్షాత్ ఆ మాతృ స్వరూపానికి అనే భావన రావాలి. అప్పుడే అది సరైన ఉపాసన, ఆ ఉపాసన పండుతుంది. భావన చేత కాక ఏదో చెయ్యాలి కనుక చేస్తున్నామనే తీరుగా ఉపాసన కొనసాగిస్తే అమ్మ ఏమీ నొప్పించదు, దండించదు. కానీ మనకి ఎదుగుదల ఉండదు. ఎవరి వలన మనం జనించామో, ఎవరి వలన మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో, ఎవరిని చేరుకోవటానికి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నామో, ముక్తిని ప్రసాదించే శక్తి ఎవరికైతే ఉందో ఆ శక్తిని మనం యాంత్రికంగా కనుక ఉపాసన చేస్తే ఎప్పటికీ ఆ శక్తిని మనం చేరుకోలేము. భావనతో చేసే ఉపాసనకే అమ్మ పలుకుతుంది. భావిస్తూ అమ్మ ఉపచారాలు చేసేటప్పుడు మన ప్రమేయం లేకుండానే మాట్లాడేస్తూ ఉంటాం. ఎలా అంటే, అమ్మకి పూలు అలంకరించామే అనుకోండి, ఒక్కోసారి అవి పడిపోతూ ఉంటాయి, మళ్ళీ పెడతాం, మళ్ళీ పడిపోతాయి. అప్పుడు మనం ఏంటమ్మా ఎన్నిసార్లు పెట్టినా పడేసుకుంటున్నావు, ఇవి నచ్చలేదా ఏంటి, ఈ ఒక్కరోజుకి సర్దుకోమ్మా, రేపు వేరే రకమైన పూలను పెడతానమ్మా అని అంటూ ఉంటాం. ఇలా కేవలం విగ్రహంగా కాకుండా అమ్మ అనే ధ్యాస ఉంది కనుకే మాట్లాడుతూ ఉంటాం. కష్టం వచ్చినా, సంతోషం కలిగినా, ఏమి అయినా కూడా అమ్మతో పంచుకుంటూ ఉంటాం. ఇదిగో ఇలాంటి మన పలుకులకే ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుందట. సాముద్రిక శాస్త్రం ప్రకారం పెద్దనైన చెవులు కలిగిన స్త్రీలు చాలా అదృష్టవంతులుగా ఉంటారట. ప్రస్తుత సమాజంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళకి మన సంతోషాలు వేదన కలిగిస్తాయి, మన బాధలు వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎవ్వరూ కూడా మన వారు కారు. మనందరికీ ఉన్న ఒకే ఒక దిక్కు ఆ జగజ్జనని లలితా త్రిపుర సుందరి అమ్మవారు. అమ్మా అని మనం పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తూ లోకమాత ఉంటుందట. అలాంటప్పుడు వేరే వారికై మనం ఎందుకు ఎదురు చూడాలి? అందరం అమ్మని స్మరిద్దాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.